హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో డిన్నర్ అయిపోయింది కదా. చూడండి, అసలు లైవ్లో యూఎస్ మార్కెట్లు ఉరకలేస్తూ ఉన్నాయి. అలాగే ఈ వీడియోలో ఈరోజు స్టాక్ మార్కెట్ ఫాల్కి కారణం ఏంటి, అలాగే ఏంటంటే నిఫ్టీ త్వరలో, అంటే ఈరోజు ఫాల్ అయినా కానీ నిఫ్టీ త్వరలో ఆ లెవెల్కి వెళ్ళబోతుంది, అదేంటో చూద్దాం. అలాగే ఇన్ఫో ఎడ్జ్, మిందా కార్ప్, అరబిందో ఫార్మా, నజారా టెక్, ఈ కంపెనీస్ అన్నిటి యొక్క Q4 రిజల్ట్స్ ఎలా ఉన్నాయో స్టడీ చేద్దాం. ఇన్ఫోసిస్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్తో సింపుల్గా వీడియోని ముగిద్దాం. చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ వీడియోని లైక్ వేసుకోండి. అలాగే కొత్తగా వాచ్ చేసే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. ఎందుకనంటే నిఫ్టీకి సంబంధించిన, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన కీ లెవెల్స్, కీ అనాలిసిస్ అనేది మన ఛానల్లో మీకు దొరుకుతుంది. అలాగే మంచి మంచి స్టాక్స్ యొక్క డిస్కషన్స్, వాటి యొక్క సమయం వచ్చినప్పుడు ఫండమెంటల్స్ కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటామన్నమాట. అందుకని మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు పనికి వస్తుంది. చూడండి, యుఎస్ మార్కెట్స్ లైవ్లో చూస్తే కనుక మనకి నాస్డాక్ అనేది 2% అరౌండ్ పెరిగింది. మంచి ర్యాలీ వచ్చింది. మరి ఒక్కసారి దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు రేపటి మన స్టాక్ మార్కెట్ మీద అనేది ఒకసారి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్, డే చార్ట్ చూస్తున్నాం మనం స్క్రీన్ మీద. ఈచ్ క్యాండిల్ రిప్రజెంట్స్ 1 డే. ఈచ్ క్యాండిల్ రిప్రజెంట్స్ 1 డే కదా. అంటే డే చార్ట్ కాబట్టి మనం ఆల్రెడీ స్టాక్ మార్కెట్ ఎటు పోవాలని చూస్తుంది అని అంటే, డైరెక్షన్ ఎటువైపు అని అంటే పైకి అని డిస్కస్ చేసుకున్నాం. ఎందుకని, మ్యాక్రో డేటా పాజిటివ్గా వచ్చిన దగ్గర నుంచి మార్కెట్ పైకి, అంటే అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ చేసింది. ఆ మ్యాక్రో డేటా ఏంటి అని అంటే ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన సీజ్ ఫైర్. చూడండి ఇక్కడ గ్యాప్. ఇలా హ్యూజ్గా మనకి గ్యాప్ కనిపిస్తుంది అని అంటే ఇక్కడ బలంగా బై ఆర్డర్స్ ప్లేస్ చేశారు. దాని తర్వాత కూడా గ్యాప్ అప్ అయ్యి ఇంతలా ర్యాలీ అయిందంటే పాజిటివ్ బజ్ ఉంది, పైకి వెళ్ళాలనే ఇంటెన్షన్ FISకి DISకి ఉందనే విషయం అర్థమవుతుంది. అందుకని మధ్యలో రీట్రేస్మెంట్స్ వచ్చినప్పుడు మళ్ళీ ర్యాలీస్ వస్తాయి అని చెప్పి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. రీట్రేస్మెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ర్యాలీస్ వస్తాయని మనం డిస్కస్ చేసుకున్నాము. అలాగే మనం ఈ క్యాండిల్ లో కట్ అయినప్పుడు బయింగ్ వచ్చే అవకాశం ఉందనుకున్నాం, వచ్చింది. అలాగే ర్యాలీ వచ్చింది. ఇవాళ వచ్చిన డిప్ కూడా ప్రాఫిట్ బుకింగే. అక్కడ ఏది కూడా చెడు ఏమి కనిపించట్లేదు. అలాగే ఏంటంటే గ్లోబల్ క్యూస్ కూడా బాగోకపోవడం వల్ల కొద్దిగా కిందకైంది. టెంపరీ డిప్పు, అంతేగాని మెయిన్ మ్యాక్రో డేటా ఏమైనా బిగ్ చేంజ్ ఉందా? ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ తర్వాత మార్కెట్ ర్యాలీ అయింది. అప్పటిదాకా అనిశ్చితి, యుద్ధం జరగచ్చు, ఫియరు అలాంటివి జరుగుతున్నాయి కదా మనం స్ట్రైక్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద. కాబట్టి సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నప్పుడు అవి జరుగుతూ ఉన్నాయి. అలాగే మనం వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తున్నప్పుడు యుద్ధం స్టార్ట్ అయినట్లే అని అనుకున్నారు. కాబట్టి మార్కెట్ కూడా ఏంటంటే తడపడాయించి కిందకి వెళ్ళింది. కానీ సీజ్ ఫైర్ అనే న్యూస్ అప్డేట్ రావడంతో నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయ్యి ర్యాలీ అయింది కదా. ఈ మధ్యలో ట్రెండ్ని చేంజ్ అయ్యేలాగా ఏదైనా బిగ్ అప్డేట్ ఏదైనా ఉందా? లేదు. ఎప్పుడు రావచ్చు? అది డైనమిక్గా ఎప్పుడైనా రావచ్చు. అది డైనమిక్గా అప్డేట్ ఏదైనా వస్తే మనకి చార్ట్లో ముందే రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి చార్ట్ ద్వారా ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. చార్ట్లో ఏదైనా డ్రాప్ ఉండి, అలాగే మ్యాక్రో డేటాలో కూడా కంబైన్డ్ బ్యాడ్ న్యూస్ ఉంటే అప్పుడు మాత్రమే డైరెక్షన్ అప్ ట్రెండ్ నుంచి డౌన్కి మార్చుకుంటాను. ఆ లోపు మధ్యలో వచ్చే ఫాల్స్ అనేవి ఏంటంటే రీట్రేస్మెంట్స్. ఎవ్రీడే స్టాక్ మార్కెట్ పైకి వెళ్తుంది కదా, గ్లోబల్ క్యూస్ డల్ ఉంటాయి, లోకల్గా ఏదైనా టెంపరీ డల్ ఉంటుంది కదా. అలాగే ఏంటంటే పైకి వెళ్ళడానికి ఇన్స్టిట్యూషన్స్ డైలీ బై చేసుకుంటా వెళ్ళలేరు కదా. మార్కెట్ పెరుగుతుంటే రీటైల్ పీపుల్ బై మోడ్లోకి వస్తారు. రీటైల్ పీపుల్ బై మోడ్లోకి వస్తే ఇన్స్టిట్యూషన్స్ బై చేయాలనుకునే ఆర్డర్స్కి సెల్ ఆర్డర్స్ దొరకవు. కాబట్టి మార్కెట్ పట్టడానికి టెంపరీ డిప్స్, టెంపరీ లోకల్ న్యూస్ కావచ్చు, టెంపరీ గ్లోబల్ క్యూస్ కావచ్చు. అలాగే ఏంటంటే వీళ్ళు కొనాలి అని అనుకున్నా కూడా FIS అలా అమ్మేవాళ్ళు, అంటే రీటైల్ పీపుల్ బై మోడ్లోకి వెళ్ళడం వల్ల సెల్లర్స్ సెల్ ఆర్డర్స్ ఎస్పెషల్లీ ఏంటంటే ప్రాపర్గా దొరకపోవటం. దీనివల్ల జరుగుతుందన్నమాట. అది కాబట్టి మనం ఏమి దీన్ని బట్టి నేర్చుకున్నాము అని అంటే, ర్యాలీ అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు మధ్యలో రీట్రేస్మెంట్స్ రావడానికి ఇట్లాంటి కారణాలు ఉంటాయి. గ్లోబల్ క్యూస్ డిప్ అవటము, ఆర్డర్లు దొరకపోవటము రెండూ కూడా కారణమైంది. మరి ఇప్పుడేంటి అని అంటే, కొత్తగా వాచ్ చేసేవాళ్ళు చూడాల్సిన కీ లెవెల్ ఏంటి అని అంటే, చూడండి ఇక్కడ గ్యాప్ ఉంది కదా. అలాగే ఈ రెడ్ క్యాండిల్ యొక్క టేల్ కన్నా కింద, ఈ గ్యాప్లో అలాగే ఈ టేల్ కన్నా కింద FIS యొక్క ఆర్డర్స్ పెండింగ్లో ఉంటాయి. ఎలాగైతే మీకు ఈ గ్రీన్ క్యాండిల్ లో కట్ అయితే బయర్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పాము. ఈ గ్రీన్ క్యాండిల్ లో కట్ అయితే చూడండి, ఇలా డ్రాప్ అయిన ఈ గ్రీన్ క్యాండిల్ లో కట్ అయిన తర్వాత బయర్ ఎలా యాక్టివేట్ అయ్యాడో, ఒకవేళ
గ్లోబల్గా కానీ లోకల్గా కానీ మ్యాక్రో డేటాలో ఏదైనా బిగ్ చేంజ్ లేకుండా కనుక మార్కెట్లో డ్రాప్ ఉంటే సో ఈ లో కన్నా కింద బై ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి ఈ ఏరియాలో మనం వెతకాలి ఎక్కడి నుంచి మార్కెట్ ర్యాలీ అవుతుంది అని అదనమాట. కానీ మార్కెట్ అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఏంటంటే మనం అనుకున్న డిజైర్డ్ లెవెల్స్కి రాకుండానే మార్కెట్ రన్నింగ్లో ఉన్న పళంగా కూడా పైకి వెళ్ళచ్చు. అర్థమవుతుందా? కాబట్టి అది మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఎందుకంటే అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు మనం అనుకున్న డిజైర్ లెవెల్స్కి రావచ్చు, రాకుండానే మార్కెట్ పైకి వెళ్ళచ్చు. సో ఎందుకంటే ఏ కొద్ది అవకాశం ఉన్న ఎఫ్ఐస్ బై ఆర్డర్లు ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అందువల్ల ఏంటంటే మార్కెట్ యొక్క ట్రెండ్ అప్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం డౌన్ సైడ్ థింక్ చేయకూడదు. మార్కెట్ పడితే పడండి, మీరు ఊహించని ఏదైనా టెంపరీ గ్లిచెస్ వస్తూ ఉంటే పడతాయి. బ్రాడ్ పిక్చర్ చేంజ్ అయితే అప్పుడు మనం ఏంటంటే మనం కూడా ఏంటంటే డైరెక్షన్ మార్చుకుంటాం. ఇంక ఇబ్బంది ఏంటి చూడండి సార్, బ్రాడ్ పిక్చర్లో అప్ ఉన్నప్పుడు మ్యాక్రో డేటాలో చేంజ్ రానంత వరకు మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. మ్యాక్రో డేటాలో చేంజ్ ఉంటే మనం వ్యూ మార్చుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి మీరు కంటిన్యూగా మన ఛానల్ 6 months అన్నా ఓన్లీ సబ్స్క్రైబ్ చేసి మొక్కుబడిగా చేస్తే కాదు, ఒక 6 months అన్నా మన ఛానల్ చూస్తే మీకు తెలుస్తుంది. సో స్టాక్ మార్కెట్లో ఎస్పెషల్లీ 3 years 5 years ఇబ్బంది పడి నష్టాలు పడి 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే కనుక చాలా బ్రహ్మాండంగా ఎక్కుతుంది నేను చెప్తుంది. సో నేను కూడా ఏంటంటే బిగినింగ్ డేస్లో సపోర్టు, రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజెస్, క్రాస్ ఓవర్స్ అని లైన్ల మీద ట్రేడ్ చేసేవాడిని. ఇనిషియేషన్స్ ఎప్పుడూ కూడా లైన్ల మీద ట్రేడ్ చేయరు. ఎందుకంటే వాళ్ళు కొనేది 1, 2, 3 క్వాంటిటీ కాదు, సపోర్ట్ మీద బై చేసి రెసిస్టెన్స్ మీద అమ్మటానికి. చంక్ ఆఫ్ అంటే బల్క్లో బై చేస్తారు కాబట్టి వాళ్ళ ఆర్డర్ యొక్క ఫ్లో ఉంటుంది. వేలు ఆర్డర్లు బై చేస్తారు. సో కాబట్టి సో వాళ్ళు బై చేస్తున్నా చూడండి, ఒక రేంజ్లో బై చేస్తారు. చూడండి, ఒక డేలో రేంజ్ కనిపిస్తుందా, ప్రాఫిట్ బుకింగ్ కూడా రేంజ్ కనిపిస్తుందా. అలాగే బై చేస్తున్నప్పుడు చూడండి బిగ్గర క్యాండిల్. సో మీకు ఈ ఏరియాలో చూడండి సెల్లర్ అంటే డ్రాప్ అయినప్పుడు ఉన్న క్యాండిల్ సైజ్ కన్నా కూడా మీకు గ్రీన్ వచ్చినప్పుడు అంటే మంచి ర్యాలీస్ వచ్చినప్పుడు పడ్డ క్యాండిల్స్ చూడండి. సో వాళ్ళ ఇంటెన్షన్ అలా తెలుస్తుంది. అంతేగాని వాళ్ళేమి విభూది రాసుకొని కూర్చోరు, మేమేమి బై చేస్తున్నాము, మీరు మా ముఖాన విభూది రాసాం కాబట్టి మీకు క్లూ ఇచ్చామని చెప్పరు. ఏ ఎఫ్ఐ అట్లా క్లూ ఇవ్వడు. కాబట్టి వాళ్ళు ఫుట్ ప్రింట్స్ అనేది మనం క్యాండిల్ స్టిక్స్ ద్వారా మనం ఐడెంటిఫై చేయాలి. క్యాండిల్ అనేది కన్నతల్లి లాంటిది, మీరు జస్ట్ మీ సెన్స్ను వాడటమే. అంతేగాని మనకేంటంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల మన సెన్స్ను వదిలేసి అక్కడేదో సపోర్ట్, రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజెస్, గ్యాన్ స్క్వేర్ అనాలిసిస్, లేకపోతే ఇచిమోకి క్లౌడ్ ఇట్లాంటి వాటి చుట్టూ నేను తిరిగేవాడిని. కానీ సో వాటిని నమ్మద్దని చెప్పను. సో వాటిని టెస్ట్ చేయమంటాను. ఎందుకంటే నేను చెప్పింది కూడా నమ్మితే అది కూడా బిలీఫే అవుతుంది. కానీ మీరు వెతికి మీరు రీసెర్చ్ చేసి రకరకాల థింగ్స్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటా ఏది వర్కౌట్ అవుతుంది అని టెస్ట్ చేస్తే మీరు రాటు తేలుతారు. సో ఆ నమ్మకం నాకుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది రాటు తేలారు, తేలతారంతే. సో రాటు తేలిన తర్వాత గాల్లో తేలినట్టుంటుంది. సో కాబట్టి అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క థింగు. సో రన్నింగ్లో మూమెంటం వచ్చి బయింగ్ రావచ్చు, లేదా ఈ ఏరియాకి వచ్చి బయింగ్ రావచ్చు. ఎందుకంటే అప్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రన్నింగ్లో అయితే రన్నింగ్లో చూడాలి, ఈ ఏరియాకి వస్తే కనుక డైనమిక్గా ఎక్కడి నుంచి బయింగ్ వస్తుందో అది క్లియర్గా చెప్పచ్చు. ఇట్లాంటి చోట వస్తే కనుక కొత్తగా అబ్జర్వ్ చేసే వాళ్ళకి అవకాశం వస్తుంది. ఇక్కడ నుంచి ర్యాలీ అయితే అది పిరమిడింగ్ చేసే వాళ్ళకి, ఇన్స్టిట్యూషన్స్కి పిరమిడింగ్ చేసే వాళ్ళకి, బల్క్లో బై చేసే వాళ్ళకి, ఆల్రెడీ లాంగ్లో ఉంటా ఈ పడుతున్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా, మళ్ళీ పెరుగుతుంటే బై చేసుకుంటా పిరమిడింగ్ చేసే వాళ్ళకి మార్కెట్ రన్నింగ్లో పెరిగితే ఉపయోగం. కానీ స్టాటిక్గా చూసే వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి లెవెల్స్కి ఇంపార్టెంట్. సో రీసెంట్గా చెప్పిన క్యాండిల్ లో దగ్గర అవకాశం వచ్చింది. అలాగే ఒకవేళ అదృష్టం బాగుండి ఏదైనా డిప్స్ వస్తే ఇక్కడ మళ్ళీ అవకాశం వస్తుంది. అదనమాట కదా. కాబట్టి ట్రేడింగ్ చేసే పద్ధతి చూడండి. ఇక్కడ దాకా మనం చెప్పిందంతా కూడా ఎఫర్ట్ పెట్టి చెప్పాను. మీకు అర్థం కాకపోయినా కూడా అక్కడ విషయం ఉంది అని అనిపిస్తే కనుక లైక్ చేయండి. చూడండి. అలాగే మిందా కార్ప్కి సంబంధించిన Q4 అప్డేట్ ఉంది. సో రెవెన్యూ అనేది 8.7% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 26% డౌన్ అయింది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి. అలాగే ఇన్ఫో ఎడ్జ్ యొక్క Q4 సో రెవెన్యూ 3.8% పెరిగింది, ప్యాట్ 83% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు చూడండి. అలాగే అరబిందో ఫార్మాకి సంబంధించి రెవెన్యూలో 10% గ్రోత్ ఉంది Q4లో, ప్యాట్ ఫ్లాట్గా ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి. అలాగే ఇన్ఫోసిస్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ అనమాట. సో ఏఐ పవర్ డిజిటల్ వర్క్ స్పేస్ ట్రాన్స్ఫర్మేషన్ దానికి సంబంధించిన కొలాబరేషన్, దానికి సంబంధించిన అప్డేట్. అది పాజిటివే కదా, మార్కెట్ ఎందుకు పడింది అని చూడొద్దు. పాజిటివ్ న్యూస్కి పాజిటివ్గా రియాక్ట్ అయ్యి నెగిటివ్ న్యూస్కి నెగిటివ్గా మార్కెట్ రియాక్ట్ అయితే సో స్టాక్ మార్కెట్లో అందరూ డబ్బులు సంపాదిస్తారు. 95% ఎందుకు క్లోజర్స్ ఉంటారు. సో అట్లాంటి రివర్స్ చేశారు.
సో మన అకౌంట్ రివర్స్ చేస్తుంది, అది తలకిందులు చేస్తుంది. కాబట్టి అలా చేయొద్దు, అర్థమవుతుందా? సో స్టాక్ మార్కెట్ అనే దానికి రూల్ లేదు. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది బై సెల్ యొక్క డెప్త్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది ఆ ప్రైస్ యాక్షన్స్ అనేవి. అందరికీ తెలిసిన న్యూస్ అప్డేట్స్ వల్ల కూడా మార్కెట్ రివర్స్లో కొన్నిసార్లు రియాక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్న న్యూస్ అప్డేట్ పాజిటివే, కానీ దానికి ఎందుకు పడింది అని ఆర్గ్యుమెంట్ ఎప్పుడు స్టాక్ మార్కెట్తో చేయొద్దు. చూడండి ఫ్రెండ్స్, అలాగే నజారా టెక్నాలజీస్ యొక్క Q4 అప్డేటు. సో రెవెన్యూలో 2.7% డ్రాప్ ఉంది, ప్రాఫిట్ అయితే కనుక 55% పెరిగింది. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి మనం చూసే ముందు, సో మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే, అలాగే మార్కెట్లో రన్నింగ్ అప్డేట్స్, రన్నింగ్ మూమెంట్స్ నేను అవైలబిలిటీ ఉన్నప్పుడు ఏదైనా బ్రాడ్ వ్యూలో చేంజ్ ఉంటే నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ముందు అప్డేట్ ఇస్తాను. ఈవినింగ్ వీడియోలో అప్డేట్ ఇస్తాం, కానీ రన్నింగ్ మార్కెట్లో నేను అవైలబిలిటీ ఉన్నప్పుడు అయితే రన్నింగ్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంటే మీకు చెప్తాను బ్రాడ్ వ్యూలో చేంజ్ ఉంటే. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మర్చిపోకుండా ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి అని చెప్తాను. అలాగే మీకు కనుక డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ ఏంజల్ వన్ లింక్ ఇచ్చాను. పర్ ట్రేడ్ 20 రూపీస్ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు. ఏంజల్ వన్ అంటే బ్రాండెడ్, సో బాగుంటుందన్నమాట, మీకు నచ్చుతుంది. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసుకొని ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తుంటే మీకు ఇన్ఫామ్ చేయడానికి మాకు ఉపయోగపడుతుంది అనమాట. చూడండి సార్, అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సో బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ గ్యాప్ ఉంది కదా, 53,471, 54,454 అక్కడికి వస్తే బాగుండు, కానీ మోస్ట్లీ అక్కడికి రాకుండానే రీసెంట్ హైని దాటే అవకాశాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే రీసెంట్ హైని మార్కెట్ దాడుతుంది అని అంటే ఎక్కువ మంది రీటైల్ పీపుల్ పాజిటివ్గా వెళ్తారు. కానీ ఎప్పుడైతే రీసెంట్ హైస్ దాడుతుందో అప్పుడు మార్కెట్ ఏంటంటే టెంపరీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లా అని చెప్పి మీరు సెల్ చేశారు. మార్కెట్ బ్రాడ్ వ్యూ అప్ లేదా ట్రెండ్ అప్ అన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో షార్ట్ సేల్ గురించి థింక్ చేయడు ప్రొఫెషనల్ అనేవాడు, అర్థమవుతుందా? కానీ పట్టం కోసం చూస్తాడు. ఎందుకనంటే సో చూడండి, తవ్వే కొద్దీ సో ఓట వస్తుంది, ఓట బావి, అర్థమవుతుందా? సో పూడికి తీస్తున్నాం, తవ్వే కొద్దీ ఏంటంటే ఓట వస్తూ ఉంటుంది. బావి పూడికి తీసేవాళ్ళు వెనక, తెలుసా మీకు? ఎండాకాలం ఎండిపోయేది కదా, తర్వాత పూడికి తీసేవాళ్ళు. సో అట్లా ఏంటంటే ఓట బావుల్లో ఏంటంటే తవ్వే కొద్దీ ఓట బయటపడుతుంది. అట్లాగే ఏంటంటే అప్ ట్రెండ్లో ఏంటంటే కింద పడే కొద్దీ బుల్ రెచ్చిపోతుంది. బుల్ ఎప్పుడు కింద నుంచి అటాక్ చేస్తుంది. సో అర్థమవుతుంది. అందుకని వీ నీడ్ రీట్రేస్మెంట్స్, యాజ్ వీఆర్ రీటైలర్స్ వీ నీడ్ రీట్రేస్మెంట్స్. కాబట్టి సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ దోస్ థింగ్స్, అదనమాట కదా. కాబట్టి కొత్తగా వాళ్ళు వెయిట్ చేయండి. ఆల్రెడీ ఇలా పిరమిడింగ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే మార్కెట్లో దాంతోపాటు వెళ్ళిపోవచ్చు, అది వేరే. ఎప్పుడైనా మనం సండే చెప్తాను, రాకేష్ జున్వాలా గారు చేసేవాళ్ళు పిరమిడింగ్, అర్థమవుతుందా? ట్రేడింగ్ పైకి వెళ్ళే కొద్దీ అగ్రెసివ్గా బై చేసుకుంటే వెళ్తారనమాట. ప్రాఫిట్ బుకింగ్ అవుతుంటే ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు, మార్కెట్ సెల్ ఆఫ్ అవుతుంటే మొత్తం క్లోజ్ చేసి డౌన్ సైడ్ మళ్ళీ సెల్ ఆఫ్ చేస్తారు. సో అదనమాట, అలా చేస్తే తప్ప మార్కెట్లో మనకంటూ ఒక ప్లేస్ ఉండదు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో అది ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు, మీరు ఏ స్థాయిలో ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే బిగినర్స్ ఉంటారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు, అర్థమైన వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. సో రకరకాలు ఉంటారు. కాబట్టి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.